అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాల శిఖాల్లోని వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎప్పటికీ గుర్తుండేలాగా మీరు ఈరోజు ప్రవర్తనను కొనసాగిస్తారు. ఈరోజు బాధ్యతలు అయితే పూర్తిగా జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా నెరవేరుస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలున్నాయి. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. ఈరోజు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు ప్రత్యేకంగా కుటుంబ సమస్యలను మంచిగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరియు విధి యొక్క నిర్వహణని పూర్తిగా నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. స్త్రీలు మనసులో ఉన్న విషయాలను బయట పెట్టేయకూడదు. ఈరోజు ఈ రాశివారికి మాత్రము శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము. స్నేహితుల్లో బంధువులలో కూడా శత్రువులు ఉన్నారనే విషయాన్ని అయితే రోజు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మీ గురించి ప్రేమగా కాకుండా మీరు సంపాదించేటటువంటి ధనం మీద ప్రేమగా మీరు నటిస్తున్నారనే విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఈరోజు చింతించవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. తొందరగా మీరు క్లిష్ట పరిస్థితుల నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు. మీకు ఈరోజు అదృష్ట మద్దతు అనేది కూడా పూర్తిగా అందుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచించాలి. నెగటివిటీని మీరు దూరంగా ఉంచాలి. మరియు నెగటివిటీ ఆలోచనలు ఉన్న వారిని కూడా మీరు దూరంగా ఉంచాలి. ఈరోజు ఇది చికాకు వంటి పరిస్థితులను దూరంగా ఉంచాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. పని పట్ల ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఉద్యోగాల్లో కార్యాలయాల్లో సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు. లొకేషన్ మార్చే అవకాశం కూడా మీకు అందే అవకాశం అయితే ఉన్నది. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం చేయటం చాలా ఉత్తమము. కుటుంబ బాధ్యతలు అయితే పెరుగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం అయితే ఉంది. ఈరోజు స్థాన మార్పుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. మితిమీరి ఖర్చులు చేసేటటువంటి అలవాటునైతే మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాశివారు మాత్రం అధికంగా గృహంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వస్త్రాలు మొదలైన వాటిపై కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది. అలంకరణ వస్తువుల గురించి కూడా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. స్థిర సంకల్పంతో అనుకున్నది విద్యార్థులు తప్పకుండా సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశాలు లభిస్తాయి. ప్రియమైన వారితో విహారయాత్రకు వెళ్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. దేవతారాధన శుభప్రదంగా ఇట్టమని ఉంటుంది. విదేశాలలో పనిచేయాలని కలలు కనే వారికి ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చేసింది. త్వరలో విదేశీయానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంపద క్రమంగా పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించటం మీకు చాలా మంచిది. మీకు ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరూ ప్రశంసలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు అధికంగా ఉన్న ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఈరోజు ఇతరుల వ్యాఖ్యలను అతిగా మీరు పట్టించుకోకుండా ఉండాలి. మీ పనులు మాత్రమే మీరు చేసుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రము అధికముగా చికాకు వంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇంట్లో బయట కూడా మహిళలకు కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. వాటి నుండి బయటపడే లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవటంలో పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి. ఆర్థికంగా అంతా ఈరోజు మీరు మంచిగా మెరుగైన ఫలితాలు అందుకోవడంలోనే ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. ఉద్యోగంలో ఆటంకాలు అనేవి తొలగించుకోవడంలో సామర్థ్యం చూపిస్తారు. బుద్ధిబలంతో సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కరించుకుంటారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు కలుగుతుంది. మరియు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. గోసేవ చేయటం వలన మీకు అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి.
మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. వివాహం కాని వారికి ఇబ్బందులు అనేవి అధిగమించబడి అంటే వివాహం కాని వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడి వారికి మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి. ఈరోజు ఈ ప్రణాళికలన్నీ కూడా చక్కగా నెరవేరే అవకాశాలను విజయాలను సాధించడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు చేసిన ప్రతి పనిలో కూడా పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మరి ఎవరైతే అనారోగ్య సమస్యలతో పెద్దవారు బాధపడుతున్నారో వారు మరి బీపీ షుగర్ వంటివి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇక పిల్లలకు సంబంధించి అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం అనేది లభించే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఈరోజు ఈ రాశి వారిలో మాత్రం ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహార విషయంలో మరియు నిద్ర విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా ఈరోజు నల్ల ఆవాలు తీసుకొని గుప్పెడు నల్ల ఆవాలను నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూట కట్టి ఆ మూటను దిండు కింద పెట్టుకొని నిద్రించాలి. ఇలా చేసినట్లయితే గనక నిద్రలేమి సమస్య అనేది తొలగించబడుతుంది. దోష నివారణ జరుగుతుంది. నెగిటివిటీ అంతా కూడా తొలగించబడి పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. మరి మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఆ విదేశీ పర్యటనలకు వెళ్లేటటువంటి వారికైతే శుభప్రదంగా ఉంటుంది. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. ఇక చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను ఈ రోజు పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందగలుగుతారు. కెరీర్ లో గొప్ప అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పుకు అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇంక్రిమెంట్లు అందుకోవడం జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు అనేవి చూస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సంతోషంగా ఉండే ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో కూడా మరింత బాధ్యతగా వ్యవహరించటం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశి వారికి వాహన సుఖం అనేది ఉంది. కోపం చిరాకు వంటివి తొలగించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. విద్యా పనులలో ఆటంకాలు, సంతానానికి ఆరోగ్య సమస్యలు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దోష నివారణ కొరకు పేదలకు అన్నదానము, బట్టలను దానం చేయవలసి ఉంటుంది. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది. వస్త్రాలను కానుకలుగా ఈ రోజు మీరు అందరికీ కూడా అందచేయాల్సినటువంటి అవసరం ఉంది. అనుకోని ఖర్చులు అయితే వస్తాయి. వాటికి తగినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుండి కూడా ధనం అందే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు మాత్రం చాలా ప్రయోజనకరంగానే ఉంటాయి. మరి ఈ రోజు ఈ రాశి వారికి మరి చూసినట్లయితే గనక మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి. అనవసరంగా సమస్యలు అనేవి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కృషి యొక్క ఫలితాలు సాధించడానికి విద్యార్థులు చాలా బాగా కృషి చేస్తూ ఉంటారు. తగిన ఫలితాలను అందుకుంటారు. ఇక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అనారోగ్యం కారణంగా డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా మీరు ఈ రోజు ఖర్చులను చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కుటుంబ సభ్యుల సలహాల వల్ల వ్యాపారంలో లాభం చేకూరుతుంది. గందరగోళం చెందకుండా ఉండాలి. వ్యవస్థను బట్టి పనులను చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రాల్లో మాత్రము హార్డ్ వర్క్ ద్వారా పనులను చక్కదిద్దుకోగలుగుతారు. ధైర్యం మరియు సాహసం కలిగి ఉంటారు. ఇతరులతోటి మాట్లాడేటప్పుడు కోపం, చిరాకు వంటి పరిస్థితులను దూరంగా ఉంచాలి. లక్కీ సంఖ్య 82. లక్కీ కలర్ గులాబీ. పరిహారంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట చాలా శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.